అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. లూకా సువార్త 8వ అధ్యాయము 55వ వచనము. హర్ స్పిరిట్ రిటర్న్ అండ్ ఎట్ వన్స్ షీ స్టూడ్ అప్. లూక్ చాప్టర్ 8 వర్స్ 55. ఈ రోజుకు గాను మన దేవుడు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సృష్టి అంతటిలో సర్వోన్నతుడైన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముతో సమానమండి. మనము ఈ లోక సంబంధాలుగా ఆలోచన చేసిన అన్ని రోజులు ఆయన మహిమను, ఆయన కార్యాలను అర్థం చేసుకోలేము. అలా అర్థం చేసుకోలేకనే, ఆయన శక్తిని గ్రహించకనే అనేకులు వారి వారి జీవితాలలో అద్భుత కార్యాలను చూడలేకపోతున్నారు అనడంలో సందేహం లేదండి. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడిగా ఉన్నటువంటి దేవుడు మనుషుల యొక్క అనగా మన యొక్క ప్రతి కదలికను తెలుసుకోగలడు, మన హృదయ ఆలోచనలు కూడా ఎరుగగలడు అని లేఖనములు మనకి సెలవిస్తున్నాయి. ఈ లోకానుసారముగా, ఈ లోక జ్ఞానుల వాదన నిమిత్తము ఏదైనా మన నుండి వెళ్ళిపోతే అది తిరిగి రావడము అసాధ్యము. అది సమయం కావచ్చు, ప్రాణం కావచ్చు, మన యవ్వనం కావచ్చు. ఇలా మనిషి వలన కానిది, మనకు అసాధ్యం అనుకున్నవి ఇక ఎన్నటికీ మీ సాధ్యము కాదు అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ లోకమును నోటి మాట ద్వారా సృజించిన దేవునికి సాధ్యము. కానీ ఇదంటూ ఏదైనా ఉన్నదా అండి? లేనే లేదు కదా. ఈరోజు వాక్యములోని లేఖన భాగాలను మనం పరిశీలిస్తే, యేసయ్యను సహాయం అడుగుతూ యాయీరు అను ఒక సమాజ మందిరపు అధికారి వచ్చారండి. తన 12 ఇయర్స్ గల కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతుంది. ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా కూతుర్ని స్వస్థపరచమని బ్రతిమలాడుకుంటున్నాడు. అయితే ఆయన వస్తూ ఉండగా అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీవు ఆయనని శ్రమ పెట్టవద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్పగా, యేసయ్య ఆ మాటలు విని భయపడవద్దు, నమ్మకము కలిగి ఉండు అని చెప్పి, అక్కడ ఆమె కోసం ఏడుస్తున్న వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది, చనిపోలేదు అని చెప్పారు. అది విన్నవారు ఆయనని అపహసించారు. ఎందుకు యేసయ్య వారు అపహసించారంటే, యేసయ్య రాకముందు ఆ గృహం దగ్గర చాలామంది ఉన్నారండి. ఒక సమాజపు మందిరపు అధికారి కూతురు అంటే ఒక మంచి డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు. ఆమె చనిపోయిందని నిర్ధారించి వెళ్ళాడు. వారు కూడా కన్నులారా ఆ 12 ఇయర్స్ బిడ్డ చనిపోవడం చూశారు. శ్వాస ఆగిపోవడం గమనించారు. గుండె ఆగిపోయిన విషయం తెలుసుకున్నారు. మరి అటువంటి వారి దగ్గరకు యేసయ్య వచ్చి ఆమె చనిపోలేదు, నిద్రపోతుందంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. అందుకే వారు ఆయన చెప్పిన మాటలను బట్టి అపహసించారు. చనిపోయిన విషయం తెలియదేమో అనుకున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక శ్రమతో దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన హెల్ప్ను కోరుకున్నప్పుడు ఆయన తన సేవకులైన వారితో మాట్లాడుతాడు. నీకేం కాదు, నీకున్న సమస్య పోతుంది, నీ శోధన నిన్నేమీ చేయలేదు, నీకు పోయిన జాబ్ మళ్ళీ వస్తుంది, నీ కుటుంబము కట్టబడుతుంది, నీవు పుచ్చుకునే వ్యక్తిగా కాదు ఇచ్చే స్థానంలో నీవు ఉంటావంటే, మీరు కూడా కొన్నిసార్లు సేవకులను నిందించే ఉండవచ్చు. కొన్నిసార్లు నీవు వేరే వారితో ఈ మాటలు చెప్తుంటే వారు నిన్ను అపహాస్యం చేస్తుండొచ్చు. అయితే అవన్నీ కూడా ఏమాత్రము పట్టించుకోకు. ఆ రోజున యేసయ్య కూడా వారి మాటలను పట్టించుకోకుండా ఆ చిన్నదాన్ని చేపట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిందండి. కనుక వెంటనే ఆమె లేచింది. యేసయ్యకు తెలియదండి ఆమె చనిపోయిందని. ఆయనకు తెలియదా ఆమె ప్రాణం ఎప్పుడో విడిచిపోయినదని?
అయినప్పటికీ చనిపోయిన బిడ్డ బ్రతికించడానికి యేసయ్య ఏమి చేశాడు? ఆపరేషన్ చేయలేదండి. ఒకే ఒక మాట, చిన్నదానా లెమ్మన్నాడు. అంతే. ఎక్కడికో వెళ్ళిపోయిన ప్రాణము ఇంకా ఎన్నటికి తిరిగి రాని లోకానికి వెళ్ళిన బిడ్డ ప్రాణం తిరిగి వచ్చింది. మీరు కూడా ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, అంతా అయిపోయింది, ఇక ఏమి చేసినా ఎన్ని చేసినా వేస్ట్, టైం అయిపోతుంది, ఏజ్ అయిపోయింది, ఇంకా మ్యారేజ్ కాదు, ఇంకా జాబ్ రాదు, ఇక పిల్లలు కలగరు అని మీరు అనుకుంటున్నారేమో. దిగులు పడకండి. దేవుడు ఖచ్చితంగా మీకు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మీ పాదములకు వందనములయ్యా. యేసయ్యా, ఈ యొక్క దినమున ప్రభువా మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, కొన్ని సమస్యలు ఎంతగానో కష్టముగా ఉంటాయి. మా జీవితంలో కొన్ని విషయములలో మీ జోక్యము ఎంతో అవసరము ప్రభువా. యేసయ్యా, మాకు అన్ని పనులు సాధ్యము కాదు. యేసయ్యా, మీకు నా ప్రభువా, యేసయ్యా, ఎటువంటి సమస్యనైనా ఎటువంటి ప్రాబ్లంనైనా కూడా యేసయ్యా మీరు తీర్చగలిగే దేవుడుగా కనిపిస్తున్నారు. ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్నా యేసయ్యా, మరి జాబ్ లేని వారు, మ్యారేజ్ జరగని వాళ్ళు ప్రభువా, పిల్లలు లేని వారు తండ్రి, మరి వారందరినీ కూడా నా ప్రభువా ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క మనవి ఆలకించి మీ యొక్క గొప్ప మేలుతో నింపండి ప్రభువా. మీ కృప వారి పట్ల అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.